అలాగే అండి, ఒక్క నిమిషం. ఓం ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః సప్త విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహోద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినియే నమః. ఏన దౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః సమశ్చ అజ్ఞానజం భిన్నం తస్మై పాణినియే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నిన్న చూసిన సూత్రంలో ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉన్నాయండి? ఉపమానాన్ని సామాన్య వచనై అనే సూత్రం చూసామండి. అదే నిన్న మీరు ఒకటి చెప్పారు కదా, ఒక విషయం చెప్పారు కదా, శస్త్రీ అన్నది ఎప్పుడు స్త్రీలింగంలో కానీ నపుంసక లింగంలో కానీ ఉంటుంది, పుంలింగంలో ఎప్పుడు ప్రయోగింపబడలేదు అని చెప్పారు. అది కొత్తగా నిన్న మీరు చెప్పిన విషయం, మనం క్లాస్ క్లోజ్ చేసే ముందు మీరు చెప్పిన విషయం అది. అవునండి, అదే అందువల్ల ఏమైందంటే దానికి పుంవద్భావం రాలే, శస్త్రీ అనే ఉంది. సమస్త పదంలో కూడా శస్త్రీ శ్యామ అనే ఉంది, కానీ అక్కడ పుంవద్భావం రాలే. అది భాషిత పుంస్కం, అది పుంలింగంలో కూడా ఉంది అన్నట్లయితే అది భాషిత పుంస్కం అయ్యేది ఆ పదము. అది పుంలింగంలో లేదు కాబట్టి అది భాషిత పుంస్కం కాదు, భాషిత పుంస్కం కాలేదు కాబట్టి పుంవద్భావం కూడా రాలేదు. అదే వినిపిస్తుందండి? వినిపిస్తోందండి. తత్పురుష సమానాధికరణ కర్మధారయ అని రాలేదు, అది రాలేదు. సమానాధికరణ కర్మధారయ అని ఉంటుంది, ఉండటం చేత పుంవద్భావం మాత్రం ఉంటుంది అంతే. అదే అది అది ఉంటుంది అని ఉండుట చే అని రాశాను. అది ఇదేమో ఈ సూత్రం రావట్లేదు. భువనేశ్వర్ గారు, మీ పాయింట్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం లేదు, ఈ రెండు రాసి లాస్ట్ లో నేను ఎత్తికానని చెప్పాను కదా సూత్రాలు. ఇక్కడ ఏం రాశానంటే తత్పురుష సమానాధికరణ కర్మధారయ అని ఉంటుంది, ఉంటే ఈ పుంవద్ కర్మధారే జాతీయ దేశీయేషు అని మాత్రం రాదు అని రాసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఎందుకు రాదు మీకు అర్థమైంది కదా. అదే పుంవద్ భావం రాదు ఇక్కడ అని. అది ఎందుకు రాదు అనండి, ఎందుకు రాదు? ఇది ఈ పాయింట్ వలన. ఏ పాయింట్ వలన? ఈ పాయింట్ ఏంటి చెప్పండి. ఉపసర్జనం పూర్వమా కాదు, ఉండండి చెప్తాను, ఉండండి. సారీ ఉండండి, సూత్రం ఇందులో చూసి చెప్తాను. తద్ విశిష్టో ఉపమేయ వచనై అయం సమాసః అని చెప్పి ఇక్కడ ఆ సమాసం చేయటం వలన ఈ సస్త్రీవ శ్యామ ఇవ అని ఉంది కాబట్టి. అంతేనా అండి? అంటే కాదండి, పాయింట్ రాజేష్ గారు నేను చెప్పనా అండి? చెప్తే మీరు కరెక్ట్ చేయండి. ఇప్పుడు శస్త్రీ అన్న శబ్దము ఎప్పుడు స్త్రీలింగంలో కానీ నపుంసక లింగంలోనే ఉంటుంది కాబట్టి మనకు అక్కడ పుంవద్భావం రావడానికి అవకాశం లేదండి, అందుకని రాదు. పుల్లింగ శబ్దం లేదు శస్త్రహ అని. ఒకసారి చెప్పండి, పుంవద్భావం ఎందుకు రావాలి అని కూడా ఒకసారి చెప్పండి, అప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా స్పష్టంగా ఉంటుంది. పుంవద్భావం అసలు ఎందుకు రావాలి, ఇది కర్మధారయ సమాస సంజ్ఞ కదండి. ఇది ఎందుకంటే సమానాధికరణంలో ఉంది కాబట్టి కర్మధారయ సమాస సంజ్ఞ వచ్చింది కదా, అందుకని ఇక్కడ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అన్న సూత్రం చేత పుంవత్ భావం రావాల్సి ఉంది. కానీ ఇక్కడ శస్త్రీ అన్నది ఎప్పుడూ స్త్రీలింగంలో కానీ నపుంసక లింగంలో కానీ ఉంటుంది కాబట్టి
పుంవత్ భావం వచ్చే అవకాశమే లేదు. అందుకని చెప్పేసి ఆ సూత్రం ఇక్కడ మనం అనువర్తించలేము. అంతే కదండి? ఆ సూత్రం ప్రవర్తించదండి. ఆ సూత్రాన్ని ప్రవర్తించదు, ఇక్కడ ప్రవర్తించదు, ప్రవర్తింప చేయలేము. ఈ ఒక్క శాస్త్రి, శ్యామ, దేవదత్త అన్న దాని గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాము. శాస్త్రి గురించే మాట్లాడుతున్నాం. ఇంకా వేరే వాటిల్లో వస్తుందో రాదో మనం మళ్ళీ ముందు చూస్తే తెలుస్తుంది. మొదట్లోనే ప్రశ్న సమాధానాలు రెండు ఉంటే మనకి ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి అందరికి ఇది గుర్తు రాలేదు, మీకు గుర్తొచ్చింది, నాకు సందర్భాన్ని బట్టి వెంటనే నాకు గుర్తుంది కాబట్టి మనం ప్రశ్న సమాధానాలు మన ఇద్దరం ముందుకు వెళ్ళాం. కానీ మిగిలిన వాళ్ళకి ఆ కాంటెక్స్ట్ అనేది ఇంచుమించు గుర్తులేదు. నేను కూడా రాసుకున్నాను, ఇప్పుడు మీరు చెప్తుంటే చూసాను అనమాట. నోట్స్ అంతా ఉంటుంది నా దగ్గర, సడన్ గా చూసాను అనమాట, పైన రాశాను, అది కూడా రాశాను. అది పావనేశ్వరి గారి మాటలు బట్టి నాకు ఈ ఒక్క పాయింట్ ఆవిడ చెప్పలేదని చెప్పేసి అనుకుని అడిగాను. అవును, ఉందండి. నిన్న చెప్పారు మనకి శస్త్రీ అని స్త్రీలింగము పుస్తకంలో ఉంది, పుస్తకంలో పెట్టుకోలేదు కదా. అదే మరి పెట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి. ఏమండి మనందరం శస్త్రీ, శ్యామ లాంటి వాళ్ళం అండి, పెట్టేసుకోవాలి. అందుకని నిన్న చెప్పింది అదేనమాట, శస్త్రహ అని పుంలింగంలో లేదు కాబట్టి ఇవన్నీ అని పాయింట్ చెప్పారు. అది ఇప్పుడు దారిలోకి వచ్చాను. అంతే కదండి. ప్రసిద్ధ ఉదాహరణ భాషిత పుంస్కమైనదే ఎప్పుడైనా పుంవద్భావాన్ని పొందుతుంది, కానీ భాషిత పుంస్కం కాంది ఎప్పుడు పుంవద్భావం పొందదు అనండి. దానికి ప్రసిద్ధ ఉదాహరణ అంటే గంగా భార్య అనండి. గంగా భార్య యస్య సహా అనే అర్థంలో గంగా భార్య అనే ఉంటుంది. గంగా భార్య యస్య అన్నామండి. ఇక్కడ కూడా అనేక అన్ని పదార్థాన్ని సూత్రం చేత బహువ్రీహి సమాసం, ప్రాతిపదిక సంజ్ఞ, సుబ్లుకులు అన్ని వచ్చి గంగా భార్య అని అయినప్పుడు గంగా అనే దానికి పుంవద్భావం రాలే. ఎందుకని రాలేదు అంటే ఇది గంగా పదం ఎప్పుడు పుంలింగంలోనే ఉంటుంది, అది ఎప్పుడు స్త్రీలింగంలోనే ఉంటుంది కాబట్టి అది భాషిత పుంస్కం కాదనమాట. అది భాషిత పుంస్కం కాకపోవడం వల్ల దానికి పుంవద్భావం ఏమి ఉండదు, గంగా భార్య అనే ఉంటుంది. ఇప్పుడు రాజేష్ గారు, ఈ సూత్రంలో జాతీయ దేశీయ ప్రత్యయ అని ఉంది కదా. అవునండి. అంటే ఏంటండి అక్కడ జాతీయ దేశీయ ప్రత్యయ అంటే? జాతీయ ప్రత్యయం ఒకటి, దేశీయ ప్రత్యయం ఒకటండి. అది మనం ఆ సూత్రం చూసినప్పుడు చూస్తాం. ఇప్పుడు ఆ సూత్రం ప్రస్తావన ఏం చేయటం లేదు, ఈ ఒక్క రూపం మాత్రమే మనం చూస్తాం. రాజేష్ గారు, సీతాపతి కూడా అంతే కదండి. సీతాపతి, సీతాపతి అనే దగ్గర ఎట్లా అండి? అక్కడ కూడా సీతా సీతాయాహపతి అని చెప్పినప్పుడు అక్కడ బహువ్రీహి లేదు, కర్మధారయ కూడా లేదు కదండి. కదండి, అవునండి, అవునండి. అప్పుడు మనం సీతాపతి యస్యా సా అంటే అప్పుడు సరిపోతుందా అండి? సీతాపతి యస్యా సా, సీత అనే పతి అవుతుందండి, పత్ని. సీతాపతి అన్నాడు కదా. సీతాపతి యస్య సహా అలా అన్నాడు. సీతాపతి అవునండి. రాజేష్ గారు, భాషిత పుంస్క అంటే భాషిత పుమాన్ ఏన సహా భాషిత పుంస్క అనండి. భాషిత అంటే చెప్పబడ్డాడు, పుమాన్ ఏన శబ్దేన పుమాన్ భాషిత, పురుషుడు చెప్పబడ్డాడు, ఆ శబ్దము భాషిత పుంస్కము అనండి. ఒకసారి చెప్పండి, అది ఏంటన్నారు? భాషిత పుంస్క అనండి. ఇందులో మీరు అది క్రియా పుంవద్భాషిత పుంస్కాత్ అనూం సమానాధికరణే పూర్వనిప్రియాదిషు అనే సూత్రం ఉంటుంది చూడండి, మనం ఇంతకు ముందు చాలాసార్లు చూసాం. ఆ సూత్రంలో ఈ పదం ఉంది, భాషిత పుంస్కాత్ అని ఉంది. అది ఎన్నో సూత్రం చెప్పగలుగుతారండి? సూత్రం చెప్తే చూస్తాను. స్త్రియాః భాషిత పుంస్కాదనండి. ఇంత ఒక్క నిమిషం చెప్తాను. ఉండండి, అయితే నేను రాస్తాను భాషిత పుంస్క. నెక్స్ట్ శాస్త్రీయ
శస్త్రీ శ్యామ ఒకసారి చెప్పండి మాకు. ఈ ముందు ఈ స్త్రియా చెప్పండి. భాషిత పుంస్కా సూత్ర సంఖ్య రాసుకోండి, ఎవరు అడిగారు ఇందాక. నేనే. 6-3-34 అండి. అండి 6-3-34 అండి. అందులోనే ఉంది. ఇదేమో 42, ఇది 34. అర్థమైంది. 13-42 ఉందా? 6-3-42 ఏమో పుంవద్ కర్మధారయ జాతీయ దేశీయేషు అండి. 6-3-34 ఏమో స్త్రియా భాషిత పుంస్కాత్. అది పూర్తిగా ఇంకా నేను చూడాలి. ఇక్కడ నుండే భాషిత పుంస్కాత్ అనేది అనువృత్తిగా వెళ్తుందండి. అక్కడ కర్మధారి అనే సూత్రంలో కూడా ఈ భాషిత పుంస్కాత్ అనేది అనువృత్తిగా వెళ్తుంది. అప్పుడు ఆ భాషిత పుంస్కమైనటువంటి దానికి ఈ పుంవద్భావం వస్తుంది అని అర్థం ఉంటుంది అనమాట. ఇది భాషిత పుంస్కం కాలేదు కాబట్టి పుంవద్భావం రాలేదు. అర్థమైంది. ఇది ఒకసారి రూపసిద్ధి చెప్పరా? శస్త్రీవ శ్యామ, శస్త్రీవ శ్యామ అనండి లౌకిక విగ్రహ వాక్యము. శస్త్రీ శ్యామసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఇక్కడ విశేషణం విశేషణ బహుళం అనే సూత్రం చేత సమాసంజ్ఞ రావాల్సి వస్తుంటే దాన్ని బాధిస్తూ ఉపమానాన్ని సామాన్య వచనే అనే సూత్రం చేత సమాసంజ్ఞ సుబ్లుకు శస్త్రీ శ్యామ అనేది శస్త్రీ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జన పూర్వం దానికి అనుపాత. శస్త్రీ శ్యామ అనేది విశిష్ట శుభాది కార్యాలు శస్త్రీ శ్యామ అని. మా ఇంట్లో కాదండి, ఎవరో టీవీ పెట్టారు ఎవరో. నేను వెంటనే ముందు టీవీ బంద్ చేస్తాను క్లాస్ రాగానే. ఎప్పుడో ఎవరో పెట్టారు, ఇప్పుడు లేదు, టీవీ బంద్ చేసి ఇప్పుడు పోయింది. అలౌకిక విగ్రహం చెప్పండి. శస్త్రీయ శ్యామ లౌకిక విగ్రహం. శస్త్రీసు శ్యామాసు అనండి. పరమలింగం సూత్రం కూడా చెప్పుకోవాలి కదండి. అవునండి, అవును. మరి ఇది ఎక్కడ వస్తుంది? 63, 34 ఇవి ఇంట్లోకి రావండి, చెప్పుకోలేదండి. అదే ఇప్పుడు పుల్లింగం ఏదో వస్తుంది, రావాల్సి ఉండగా అది రాదండి. ఇప్పుడు భాషిత అది రాదు, అది దాంట్లో నిమిత్తమే లేదు కాబట్టి రాదండి. భాషిత పుంస్కం అయితే అది వచ్చేది, ఇది భాషిత పుంస్కమే కాదు కాబట్టి రాదన్నమాట. మరి ఎందుకు చెప్పుకున్నారు ఇక్కడ? అది రావచ్చు కదా అని ఎవరో సందేహం అడిగారండి. దాని గురించి చెప్పుకుంది ఇక్కడ. అంటే ఇక్కడ కూడా అవకాశం ఉంది కదా, వచ్చే అవకాశం ఉంది కదా అని ఒక సందేహం. సందేహమే లేదు అంటే అసలు చెప్పుకోక్కర్లేదు కాబట్టి మనం ఇప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు మనకు భాషిత పుంస్కం అదే కాని శబ్దాలంటే ఇప్పుడు ఈ శస్త్రీ లాంటివి మనకు తెలుసుకోవడం వల్ల, అంతేగాని మనకు గ్రహించడానికి ఉపయోగం పడదు, అంటే మామూలుగా తెలుసుకోవడం గురించి. కానీ అది ఇక్కడ ఉపయోగించాం మనకి మాట్లాడలేదు కదా, దీని సూత్రం వల్ల అని మనకి తెలియదు, అంతే కదండి రాజేశ్వర్ గారు. ఒకసారి అండి రాజేష్ గారు, ఇప్పుడు మనకి తత్పురుష సమాస రూపం ఏర్పడిందా లేకపోతే కర్మధారయ సమాస రూపం? తత్పురుషం అనేది వ్యాపక సంజ్ఞ అండి, కర్మధారం అనేది వ్యాపక సంజ్ఞ. రెండు ఒకటే అంటే రెండింటిలోని కర్మధారయలోని తత్పురుషత్వం ఉంటుంది, మిగిలిన అన్ని సమాసాల్లో కూడా తత్పురుషత్వం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ పుస్తకంలోనే తత్పురుష ఇదేమిటి సమాసో భవతి అని చెప్పారు అంతే కదా అని. అవును. ఈ తత్పురుష అనేది అధికారం వస్తుంది కదండి, తత్పురుష అనేది అధికారం ఉండడం వల్ల ఎక్కడికి ఈ అధికారం ఉంటుందో అన్నింటికి కూడా ఈ తత్పురుష అనే పేరు ఉంది. కానీ సమానాధికరణమైన తత్పురుషకు మాత్రం తత్పురుష సమానాధికరణ కర్మధారయ అని కర్మధారయ అధికంగా ఉంటుంది. ఇక్కడ కర్మధారయ అన్న సంజ్ఞ పెడితేనే కదండి అవి ఈ పుంబత్ ఇది 6-3-2 అవన్నీ వర్తిస్తుంది. అంటే దీనికైతే రాలేదు ప్రస్తుత ఉదాహరణకి. పుంబత్ కర్మధారయ జాతీయ ఘనశ్యామన్నది ఏదవుతుంటే అవధారణ పూర్వపద కర్మధారయం, అది అవధారణ అవుతుందా? ఘన యువశ్యామ. ఇప్పుడు ఈ సూత్రంలో మనం ఏం చెప్తున్నామండి, ఉపమానాన్ని సామాన్య వచనీ అని చెప్తున్నాం. అంటే ఉపమానమైనటువంటి పదము పూర్వపదంగా ఉంటుంది, అది
సమాసాన్ని పొందుతుంది అని చెప్పాం. అంటే ఈ ఉపమానం అనేది పూర్వపదంగా ఉండడం వల్ల ఇది ఏ సమాసం అవుతుంది? ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమాన పూర్వపద కర్మధారయ. ఘన ఇవ శ్యామ. ఘన ఇవ శ్యామ మొదలైన ఉదాహరణలు కౌముదిలో ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. అది ఒకటే లేదు, ప్రక్రియలో కూడా భేదం లేదు. ఉపమాన పూర్వపద కర్మధారయ. అవును. అవధారణ అవ్వాలంటే ఎలా వస్తుంది చూద్దామండి. ఆ ఉదాహరణలు వచ్చినప్పుడు చూద్దాం. పూర్వపద యావాన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? యావాన్ ఆ ఉదాహరణలు వచ్చినప్పుడు చూద్దామండి. చాలా యాంగ్జైటీగా ఉన్నారు ప్రభాకర్ రాజు గారు. ఈ సూత్రం అండి 742వ పేజీలో లఘు సిద్ధాంత కౌముదిలో 971వ సూత్రం అండి. ఇది 6:3:34ది పెద్ద సూత్రం ఉంది. అది స్త్రియా పుంవద్భాషిత పుంస్కాత్ అనుం సమానాధికరణే స్త్రియాం అపూరణి ప్రియాదిషు అంత సూత్రం ఉంది. దాన్ని చూసుకోవడం కోసం నెంబర్ అడిగాను అనమాట. తర్వాత అన్నా చూడచ్చు కదా మనం. మనం ప్రకృతానికి వస్తామండి. నిన్న ఈ శస్త్రీ శ్యామ రూపం చూసాము. దాని తర్వాత శస్త్రీవ శ్యామ శస్త్రీ శ్యామ దేవదత్త అనండి. దాని తర్వాత కుముద శ్యేని హంస గద్గద న్యగ్రోధ పరిమండల. ఇవన్నీ సమానమైన ప్రక్రియ అండి, వీటిల్లో ఎక్కడ ప్రక్రియలో భేదం లేదు. కుముదైవ శ్యేని కుముద శ్యేని. అవునండి. శ్యేని తెల్లనిది అని అర్థం అండి, గుణవాచకం తెల్లనిది. హంస గద్గద హంస ఇవ గద్గద హంస గద్గద. న్యగ్రోధ ఇవ పరిమండల న్యగ్రోధ పరిమండల అనండి. పరిమండల అంటే బాగా వ్యాపించి ఉన్నటువంటిది అని అర్థం. హంస ఇవ గద్గద అంటే హంస వలె ఒక ధ్వని చేయునది అని అర్థం. హంస వలె ధ్వని కలిగినది. హంస వలె గద్గద అంటే గద్గద అంటే అటువంటి ధ్వని కలిగినది అనండి. ధ్వని చేయునది. ఈ ప్రక్రియలో ఎక్కడా భేదం లేదండి, అందుకని వీటికి చూడట్లేదు. మీకు ఎవరికైనా సందేహం ఉంటే అడగచ్చు. ఇంకా మిగిలిన ప్రక్రియ అంతా సమానంగానే ఉంటుంది. అలౌకిక విగ్రహవాక్యం దగ్గర నుంచి ఎక్కడా కూడా ప్రక్రియలో కాఠిన్యం ఏమీ లేదు, అంతా ఒకలాగే ఉంటుంది. ఏదో ఒకటి చెప్పమనండి. కుముదైవ శ్యేని అనేది లౌకిక విగ్రహవాక్యము, కుముదాసు శ్యేనిసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుపులుక్కులు కుముద శ్యేని అనేది విశిష్ట చెప్పాలండి. ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ ఈ సూత్రం చేత సమాసం ఉందండి. ఇంకా మిగిలిన ప్రక్రియ అంతా ఇలాగే ఉంటుందండి. ఎవరికైనా సందేహం ఉంటే అడగచ్చు. ప్రక్రియలో భేదం ఏమీ లేదు కాబట్టి అన్ని చెప్పట్లేదు అంతే. ఈ న్యగ్రోధ పరిమండల అంటే చెప్పరా? న్యగ్రోధం అంటే ఈ పిప్పల వృక్షం అండి, న్యగ్రోధ వృక్షం. ఆ న్యగ్రోధ వృక్షం లాగా వ్యాపించి ఉన్నది అనే అర్థం అండి. ఇప్పుడు న్యగ్రోధ ఇవ పరిమండల, న్యగ్రోధాసు పరిమండలాసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఇందాక చెప్పినట్టుగా విశేషణ విశేషణ బహుళం అనే సూత్రం చేసి సమాసాన్ని ప్రాప్తిస్తుంటే చెప్తున్నారు కానీ కొంచెం స్లోగా అన్ని స్పీడ్ గా చెప్పేస్తే వీటిల్లో కష్టం ఏమీ లేదు, అంతా ఒక్కలాగే ఉంటాయని స్పీడ్ గా చెప్పేస్తున్నాను. అంతేలేండి, మీరు మెల్లగానే చెప్తున్నారు. ఆల్రెడీ ఒకసారి చెప్పేశాం కాబట్టి స్పీడ్ గా చెప్పే, ఈ ప్రక్రియలో భేదం ఏమీ లేదు అని కొంచెం వేగంగా చెప్పేస్తున్నానండి అంతే. అంటే లౌకికం ఒకసారి తెలియాలి కదా. న్యగ్రోధైవ పరిమండల అనండి. న్యగ్రోధ అంటే అది వృక్షం అండి. అది ఇప్పుడే చెప్పారు, పిప్పల వృక్షం అంటే. పిప్పల వృక్షం తెలుసు. పరిమండల అంటే వ్యాపించటము అన్నారు. ఇక్కడ న్యగ్రోధ అన్నది
పుల్లింగమా స్త్రీలింగమా అండి? పుంలింగమేనండి. న్యగ్రోధ వృక్షపదం పుంలింగం కదా, ఇది కూడా కదా, అందుకనే మనకి ఇక్కడ న్యగ్రోధైవ. దాంతో సంబంధం ఉండదు కదండి, పరిమండలతో కదా సంబంధం ఉంటుంది. ఇక్కడ రెండు సమానమైన లింగాల్లో ఉండాలని లేదండి. చెప్పండి. చంద్రముఖం అంటున్నాం, చంద్రైవ ముఖం అంట. చంద్రైవ ముఖం అంటే చంద్రపదం ఇందులో ఉంది, ముఖ పదం ఏ లింగంలో ఉంది? లింగాల్లో పుల్లింగంలో ఉంది. ముఖ అనేది ముఖం అంటే నపుంసకలింగం. అవునండి. ఇక్కడ మనకి కర్మధారయంగా రాదు. ఇప్పుడు మనకి సమానాధికరణం అనే దానికి అర్థం ఏం చెప్పాము? సమానం అధికరణం ఎస్ ఎతత్ అని చెప్పాం. అధికరణం అంటే ఒకటే చెప్పబడేది అని అర్థం. రెండింటి చేత ఒకటే చెప్పబడాలి అని అర్థం అన్నమాట. ఇక్కడ చాలా చర్చ ఉందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సమానాధికరణం ఉందా లేదా అనే చర్చ చాలా భాష్యంలో ఉంది, వీటిల్లో ఉంది. మనం ఆ చర్చ చేయలేదు వస్తుతః. ఆ చర్చ ఏంటంటే చాలా పెద్ద చర్చ, అది చెప్పలేదు. సమానాధికారణ్యం ఉంది అని చెప్పేసి వెళ్ళాం మన పైకి. అందరికీ అర్థమైంది. నపుంసకలింగమా అండి? వృక్షం కాబట్టి వృక్ష కదా కదండి, పుల్లింగ శబ్దం పుంలింగమే. ఇది ఏ లింగము మొత్తం సమస్త పదానికి ఏ లింగం వస్తుంది అన్నది ఉత్తర తోటే కదండి డిసైడ్ అవుతుంది. అవునండి, అందుకే న్యగ్రోధ పరిమండల అని స్త్రీలింగంలోనే ఉంటుంది. పరిమండల అనేది స్త్రీలింగం కాదు. చెప్పారు కదండి, సమస్త పరంగా ఏదైనా వస్తుంది, సమస్త పదానికి అదే లింగం వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ విషయంలోకి వెళ్దామండి. ఈ సూత్రంలో ఉపమానాన్ని అని కనుక లేకపోయినట్లయితే దేవదత్తా శ్యామ అనే దగ్గర కూడా సమాసం వచ్చి ఉండాలి అని. ఇప్పుడు దేవదత్తా శ్యామ అంటే దేవదత్త, ఈ దేవదత్త అనే పేరు గల వ్యక్తి నల్లగా ఉంది అనే మాత్రమే చెప్తున్నాం. ఇక్కడెక్కడ ఉపమానం లేదు. ఒకవేళ సూత్రంలో ఉపమానాన్ని అని కనుక లేకపోయినట్లయితే ఇక్కడ కూడా సమాసం వచ్చి ఉండేది. దాన్ని వారించడం కోసం ఉపమానవాచకాలే అని అన్నారు. ఇక్కడ దేవదత్త అనే పదం ఉపమానవాచకం కాలేదు కాబట్టి ఇక్కడ సమాసం అనేది రాలేదు. సామాన్య వచనైహి కిం అంటే ఒకవేళ సూత్రంలో సామాన్య వచనైహి అని కనుక లేకపోయినట్లయితే దేవదత్త శ్యామ అంటే దేవదత్త శ్యామ దేవదత్త శ్యామ అనేది సమాసం లేదండి. లేదు. దేవదత్త అంటే ఇది ఉపమాన పూర్వపద కర్మధారే సమాసం కాదు. ఎందుకంటే ఉపమాన పదమే లేదు కాబట్టి. ఇప్పుడు శ్యామాచ దేవదత్తాచ అని అన్నాం అనుకోండి. ఒక నిమిషం. ఇప్పుడు శ్యామాచ సా దేవదత్తాచ అని ఉండొచ్చు. శ్యామాచ సా దేవదత్తాచ అంటే అర్థం ఏంటి? నల్లనైన దేవదత్త అని అర్థం. అవునండి, శ్యామ దేవదత్త. దాని తర్వాత సామాన్య వచనైహి అనేది కనుక సూత్రంలో పోయినట్లయితే ఏమవుతుంది అంటే, సామాన్య వచనైహి అని చెప్పడం వల్ల మనం ఏం చెప్పాము? సమాన ధర్మాన్ని చెప్తూ ఉండేదై ఉండాలి, అది ఉపమేయ వాచకం అయి ఉండాలి అని రెండు చెప్పామండి. అంటే రెండిట్లో ఉపమాయాల్లో ఉన్నటువంటి సాధారణ ధర్మాన్ని చెప్తూ ఉండాలి, అది ఉపమేయం కూడా కావాలి అని చెప్పాం. అటువంటి దానితో ఉపమానవాచకమైన పదం సమాసాన్ని పొందుతుంది అని చెప్పాం. ఇట్లా చెప్పేటటువంటి సామాన్య వచనైహి అనే పదం లేకపోయినట్లయితే, ఎక్కడైతే సామాన్య ధర్మం ఉండదో అంటే సాధారణ ధర్మం లేనటువంటిది అయిన ఉపమానం ఉన్నప్పుడు కూడా అక్కడ ఈ సమాసం అనేది వచ్చి ఉండాలి అనండి. దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. పాలాయివ తండులాహ అనండి. పాలాయివ తండులాహ అంటే ఏంటి? పాలం లాంటి తండులాలు. పాలము అంటే ఏంటంటే ఒక పొలం పని
అంటే ఈ క్షేత్రంలో ఒక అవసరమైన ఒక పనిముట్టు అంటండి. నాకు తెలియదు ఇది పనిముట్టు, అది తండులంలాగా ఉంటుంది, తండుల స్వరూపంలో ఉంటుంది అంటున్నారండి. ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళకే తెలియాలి. ఆ పనిముట్లలో ఇది ఒక పనిముట్టు, ఇది తండుల ఆకారంలో ఉంది అనండి. ఈ అర్థంలో పాలాయువ తండులాహ అని ఉందండి. ఇప్పుడు పాలాయువ తండులాహ అనే దగ్గర తండులో ఉపమేయమైంది, కానీ సమాన ధర్మం మాత్రం ఇక్కడ ఈ తండుల అనే పదం చెప్పట్లేదు. పాలాహ అనేది ఎటువంటిదో తండులం అటువంటిది అని చెప్పే సమాన ధర్మాన్ని చెప్పే పదం లేదు. ఇందాక దేవదత్త శస్త్రీ దేవదత్త, శస్త్రీ శ్యామ దేవదత్త అనే దగ్గర శ్యామ అనే పదం ఏమైంది, సాధారణ ధర్మాన్ని చెప్పేది అయింది, ఉపమేయం కూడా అయింది, రెండు అయ్యాయి. కాబట్టి అక్కడ సమాసం వచ్చింది. ఇక్కడ పాలాయువ తండులాహ అనే దగ్గర తండుల పని అనేది ఉపమేయమైనా సాధారణ ధర్మాన్ని చెప్పేది కాలేదు. సాధారణ ధర్మాన్ని చెప్పేది కాలేదు కాబట్టి ఇక్కడ సమాసం అనేది ఈ సామాన్య వచనై అనే సూత్రం ఉండడం వల్ల, సూత్రంలో ఈ పదం ఉండడం వల్ల రాలేదు. ఒకవేళ ఈ పదం కనుక లేనట్లయితే ఇక్కడ కూడా ఈ సమాసం వచ్చి ఉండేది. దీన్ని వాదించడం కోసం సామాన్య వచనై అని చెప్పాలి అనండి. దాని తర్వాత పర్వతాయువ బలాహకాహ, రెండోది పర్వతాల్లాంటి మేఘాలు అనండి. పర్వతాల్లాంటి మేఘాలు అనే అర్థంలో ఇక్కడ మేఘాలు అనేది ఉపమేయమైనా కూడా ఇక్కడ కూడా సాధారణ ధర్మం అనేది లేదు. ఈ సాధారణ ధర్మం అనేది లేదు కాబట్టి ఇక్కడ ఈ సమాసం అనేది రాలేదు అని చెప్పడం కుదురుతుంది. ఒకవేళ సూత్రంలో సామాన్య వచనై అని కనుక లేకపోయినట్లయితే ఇక్కడ కూడా సమాసం అనేది వచ్చి ఉండేది. ఉపమాన వాచకం ఉపమేయ వాచకంతో సమాసాన్ని పొందుతుంది అని అర్థం అనుకోండి. ఇప్పుడు తండుల అనేది ఉపమేయ వాచకమైంది, బలాహక అనేది కూడా ఉపమేయ వాచకం అయిపోయింది కాబట్టి సమాసం వచ్చి ఉండేది. కాబట్టి ఏం చెప్తున్నారు, సామాన్య వచనై అంటున్నారు. సామాన్య వచనం చెప్పడం వల్ల ఏమైంది, సామాన్యం అంటే సమాన ధర్మము అని అర్థం అండి. సమాన వచనము అంటే వక్తి ఇతి వచన అనమాట. వక్తి ఇతి వచన అంటే సమాన ధర్మాన్ని చెప్పేది అని అర్థం. సమాన ధర్మాన్ని చెప్పేటటువంటి ఉపమేయ వాచకంతో సమాసాన్ని పొందుతుంది అనే అర్థం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సమాన ధర్మాన్ని ఏమీ చెప్పట్లేదు కాబట్టి తండుల అనే దగ్గర కూడా సమాన ధర్మం లేదు, బలాహక అనే దగ్గర కూడా సమాన ధర్మం ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఈ సమాసం అనేది రాలేదు. అర్థమైందండి? బియ్యం అండి. బియ్యం ఆకారంలో ఉంటుందా అండి పనిముట్టు? మరి అంత చిన్న పనిముట్టు ఏమి ఆకారం ఒకటే తీసుకోవాలి. అంటే ఆ పనిముట్టులో అంచు బియ్యం లాగా ఉంటుంది అని పనిముట్టు అంచు. బలహక అంటేనండి మేఘాలకి పర్వతానికి అక్కడ సంబంధం. అవును. తర్వాత సూత్రంలోకి వెళ్తున్నామండి. ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య ప్రయోగే అనండి. ఉపమితం ఇంతకు ముందు సూత్రంలో ఉపమానవాచకం ఉపమేయ వాచకంతో సమాసాన్ని పొందుతుంది, ఆ ఉపమేయ వాచకమే సమాన ధర్మాన్ని కూడా చెప్పేటట్లయితే అని చెప్పారండి. ఇప్పుడు ఈ సూత్రంలో ఏం చెప్తున్నారు, ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య ప్రయోగే. ఉపమితం అంటే ఉపమేయ వాచకం అని అర్థం అండి. ఈ ఉపమేయ వాచకం అనేది వ్యాఘ్రాదులతో సమాసాన్ని పొందుతుంది. వ్యాఘ్రాదులు అనేవి ఒక గణంలో పాణిని గారి చెప్పబడినవండి కొన్ని పదాలు, వాటితో సమాసాన్ని పొందుతుంది. ఎప్పుడు సామాన్య అప్రయోగే, అంటే సామాన్య ధర్మాన్ని చెప్పేటటువంటి దాన్ని ప్రయోగించకపోతే అని. సామాన్య ధర్మాన్ని చెప్పే పదాన్ని ప్రయోగించకుండా ఉన్నప్పుడు ఉపమేయవాచకమైనటువంటి పదము వ్యాఘ్రాది పదాలతో సమాసాన్ని పొందుతుంది అని అర్థం అండి. ఒకసారి సూత్రార్థం చూద్దాం. ఉపమేయం ఉపమితం తద్వాచి సుబంతం వ్యాఘ్రాదిభి సమర్థాత్ ఉపమాన వచనై సమస్యతే. అంటే వ్యాఘ్రాది వచనము అయినటువంటి ఉపమానవాచకమైనటువంటి దాంతో సమాసాన్ని పొందుతుంది. తత్పురుషశ్చ సమాసో భవతి.
దానికి ఏం చెప్పారు? సామాన్య అప్రయోగ అనేదాన్ని వివరిస్తున్నారు. ఏమని? నచేత్ సామాన్యవాచి శబ్ద ప్రయుజ్యతే, అంటే సామాన్యవాచి అయినటువంటి శబ్దం కనుక ప్రయోగించకుండా ఉన్నట్లయితే అనండి. ఇక్కడ కూడా విశేషణ విశేష్యాన్ని బహుళం అనే సూత్రం చేత ఈ ఉపమేయానికి పరనిపాత రావాల్సి వస్తుంది. అలా పరనిపాత రావాల్సి వస్తూ ఉంటే దానికి పొరనిపాత రావడం కోసం ఈ సూత్రము అనండి. విశేషణం విశేష్యేణ ఇది పరనిపాతే ప్రాప్తే విశేష్యస్య పౌరనిపాతార్థ ఆరంభ. ఎందుకు అంటే విశేష్యానికి పౌరనిపాత రావడం కోసం. ఇది ఇంతకు ముందు నుంచి మనం చెప్పుకున్నాం. విశేషణం విశేష్యేణ బహుళం అనే సూత్రం చేత విశేషణము విశేష్యమైనటువంటి దాంతో సమాసాన్ని పొందుతుంది అని చెప్పడం వల్ల విశేషణానికి ఉపసర్జన పౌరనిపాతలు, విశేష్యానికి పరనిపాత వస్తుంది అని చెప్పాము. అట్లా విశేష్యానికి పరనిపాత రావాల్సి వస్తూ ఉంటే ఈ సూత్రంలో వాటికి పౌరనిపాత రావడానికి కోసం చెప్తున్నారు అనండి. దానికి ఉదాహరణ పురుషోయం వ్యాఘ్రహ ఇవ. అయం అని చెప్పక్కర్లేదండి, ఇవ అని కూడా అక్కర్లేదు, పురుష వ్యాఘ్రహ అన్నాం. ఈ అయం అనేది ఇవ అనేవి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఉపమాన ఉపమేయ భావం ఉంది అని తెలియడం కోసం చెప్పబడేవంతే. పురుషోయం వ్యాఘ్రహ ఇవ, ఈ పురుషుడు ఎలా ఉన్నాడు? చెప్పచ్చు. అవునండి, పురుష వ్యాఘ్రహ ఇవ అనే ఈ అయం అనేది మనకి స్పష్టంగా తెలియడం కోసం ఇచ్చారంతే. పురుషోయం వ్యాఘ్రహ ఇవ అన్న, పురుష వ్యాఘ్రహ ఇవ అన్న ఒకటే. ఈ పురుషుడే వ్యాఘ్రంలా ఉన్నాడు అని అన్నమాట. ఈ పురుషుడే వ్యాఘ్రంలా ఉన్నాడు అనేది ఇది అర్థంలో ఉపమేయవాచకమైనటువంటి పురుష అనే పదము ఉపమానవాచకమైనటువంటి వ్యాఘ్ర అనే పదంతో సమాసాన్ని పొందుతుంది. అప్పుడు పురుషాసు వ్యాఘ్రాసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఈ విశేషణం విశేషణ బహుళం అనే సూత్రం చే సమాసం రావాల్సి వస్తుంటే దాన్ని బాధిస్తూ ఉపమితం వ్యాఘ్రాది సామాన్య ప్రయోగే అనే సూత్రం చేత సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుక్కు పురుష వ్యాఘ్ర అనేది. పురుష వ్యాఘ్ర అనే దగ్గర పురుష శబ్దానికి ప్రథమ నిర్దిష్టం సమాసోపసర్జనము ఉపసర్జన సంజ్ఞ పౌరనిపాతలు, పర్వలింగం ద్వంద్వతత్పురుషయోగాన్ని సమస్త పదానికి పుంలింగము, విశిష్ట శుభాది కార్యాలు పురుష వ్యాఘ్ర అనేది. అందరికీ అర్థమైందండి? ఇక్కడ కూడా ప్రక్రియలో కొత్త విశేషం ఏమీ లేదు, ఇంతకు ముందు నుంచి మనం చూస్తున్నవి అన్ని కూడా. దాని తర్వాత పురుష సింహ, పురుష సింహ ఇవ అనండి. ఎవరైనా చెప్తారండి? ఇక్కడ కూడా ప్రక్రియలో భేదం ఏమీ లేదు. నవీన్ గారు చెప్తారండి? నవీన్ గారు. పురుష విశేషణ విశేష బహుళం అనే సూత్రం చేత సమాసంగి రాగా ఉపమితం వ్యాఘ్రాది సామాన్య రాగా అనకూడదు ప్రభాకర్ రావు గారు. విశేష బహుళం అనే సూత్రం చేత సమాసంగి రాగా దాన్ని బాధిస్తూ రాగా అనకూడదు అంటున్నాను. వస్తూ ఉండగా రావలసి ఉండగా ఉపమితం వ్యాఘ్రాది సామాన్య ప్రయోగి అనే సూత్రం చేత సమాసంజ్ఞ వస్తుంది. తర్వాత కృతదిత సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ చుపో ధాతు ప్రాతిపదిక యోగ అనే సూత్రం చేత చుప్లు కాగా పురుష సింహ అవుతుంది. ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జం అనే సూత్రం చేత పురుష శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత పురుష శబ్దం పూర్వ నిపాతం ఉంటుంది. తర్వాత పురుష సింహ అవుతుంది. పర్వలింగ తత్పురుష యోగ సూత్రం చేత పుల్లింగం అవుతుంది. విశిష్టాది సుభాష కార్యేషు పురుష సింహ సూత్రం అంతేనండి. అంటే ఇక్కడ మనకు అది ఉపసర్జన అది ప్రథమా నిర్దిష్టం అని చెప్పుకోవాలా? చెప్పాలి కదా. అందుకనే ఈ సూత్రం అండి. లేకపోతే మనకి విశేషణం అనేది అయితే వచ్చేసేది. విశేషణంతో విశేషణం ముందు రావాలి, దాని ప్రకారం రాదు. ఓకే. దాని తర్వాత విషయం అండి, సామాన్య ప్రయోగే ఇది కిం.
అంటే సామాన్య ప్రయోగం అంటే విశేష సామాన్య ధర్మం ఏదైతే ఉందో దాన్ని ప్రయోగించకపోయినట్లయితే అని చెప్తారండి. అలా చెప్పకపోయినట్లయితే సామాన్య ధర్మాన్ని చెప్పేటటువంటి పదం ఏదైతే ఉందో అది ప్రయోగించినప్పుడు కూడా సమాసం అనేది వచ్చి ఉండేది. ఆ పురుషోయం వ్యాఘ్రహ ఇవ శూరః అని. అంటే ఈ శూరః అనే పదం ఏంటంటే ఇద్దరిలో ఉండేటటువంటి సమాన ధర్మాన్ని చెప్పే పదం అన్నమాట. వ్యాఘ్రహ యథా శూరః తథా పురుషో శూరః అని. ఈ ఇద్దరి మధ్య ఉండే ధర్మాన్ని ఇది చెప్పేది కాబట్టి ఇది ప్రయోగించబడిపోయింది. కాబట్టి ప్రయోగించబడడం వల్ల ఇక్కడ ఈ సమాసం లేదు అని. ఒకవేళ సామాన్య ప్రయోగైన సూత్రంలో లేకపోయినట్లయితే ఇక్కడ కూడా సమాసం వచ్చి ఉంటుంది. అర్థమైందండి? దాని తర్వాత ఎవరికైనా సందేహం ఉంటే అడగచ్చండి. సూరహ అని మళ్ళీ పెట్టారంటే పురుషోయం వ్యాఘ్రహ ఏవ సూరహ అని మళ్ళీ పెట్టారు. దానివల్ల సమాసం రాదా? అంటే ఈ పురుషుడు వ్యాఘ్రము ఈ రెండింటికి ఉన్న సాదృశ్యం ఏంటి అని అదే సామాన్య ధర్మం, సామాన్య స్థూలత్వం. అవును. దాన్ని చెప్పేటటువంటి పదం శూరహ అని మనం వాక్యంలో ప్రయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ సమాసం లేదు. సామాన్య అప్రయోగే సమాసః భవతి. సామాన్య అప్రయోగే సమాసః భవతి, సామాన్య ప్రయోగే సమాసః నభవతి అనండి. ఇక్కడ సామాన్య ధర్మమైనటువంటి శూరత్వాది పదం ఇక్కడ ఉండడం వలన సమాసము రాదు. అందుకనే పురుషోయం వ్యాఘ్రహ ఇవ శూరః అనే వ్యస్తవాక్యమే ఉంటుంది కానీ సమస్త పదం ఉండదు. పురుష వ్యాఘ్రహ ఉంటుంది, పురుష వ్యాఘ్రహ శూరః అని ఉండదు. ఎక్స్ట్రా ఉంది ఇక్కడ శూరః. దాని తర్వాత ఇక్కడ వ్యాఘ్రాది గణంలో ఉండేటటువంటి పదాలను ఇక్కడ చూపిస్తున్నారండి. వ్యాఘ్ర సింహ వృక్ష వృషభ చందన వృక్ష వృష వరాహ హస్తిన్ కుంజర రురు పృషత్ పుండరీక బలాహక అని చెప్పి ఆకృతి గణశ్చాయం అన్నారండి. ఆకృతి గణశ్చాయం అంటే ఇలాంటి సమానాకారంగా ఉండేటటువంటి పదాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్ని కూడా ఈ గణంలో చేర్చుకోవచ్చు అనండి. అవి కూడా ఈ వ్యాఘ్రాదులు అవుతాయి. అప్పుడు కూడా ఈ ఉపమేయ వాచకమైనటువంటి పదం ఉపమాన వాచకమైనటువంటి వ్యాఘ్రాదులతో సమాసాన్ని పొందుతుంది అని అర్థం వస్తుంది. ఇట్లా చెప్పడం వల్ల ఏమైంది అంటే తేన ఇదమపి భవతి ముఖ పద్మం, ముఖం పద్మమివ అన్నాం. ముఖం పద్మమివ అనే దగ్గర పద్మపదం వస్తుతః ఈ వ్యాఘ్రాదుల్లో లేదు. వ్యాఘ్రాదుల్లో లేకపోవడం వల్ల సమాసం రావటం లేదు. కానీ ఆకృతి గణోయం అని చెప్పడం వలన ఇది కూడా ఈ గణంలో పఠితమైనట్టుగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ కూడా సమాసౌన్యాది కార్యాలు వచ్చి ముఖ పద్మం మొదలైన రూపాలు సిద్ధిస్తాయి. అలాగే ముఖ కమలం, కరకిసలయం, పార్థివ చంద్ర ఇత్యేవ మాది మొదలైనవన్నీ కూడా అంటే ఎక్కడైతే ఇట్లాంటి సమానాకారం ఎక్కడైతే మనకి లోకంలో ఉపమేయ వాచకము ఉపమానంతో సమాసాన్ని పొంది ఉంది అక్కడ సామాన్య ధర్మం ప్రయోగించబడకుండా ఉంటుందో అటువంటివన్నీ కూడా ఈ గణంలో పఠితములు కావచ్చు అనండి. సూర్యకుమారి గారు మీరేదో ప్రశ్న అడుగుతున్నారండి. ఆకృతి గణం అంటే ఏం చెప్పారండి? ఆకృతి గణం అంటే ఆ సమాన ఆకారాన్ని బట్టి మిగిలిన వాటిల్ని కూడా చేర్చుకోవడానికి అవకాశం ఉంటే ఆకృతి గణం అండి. మొదలగునవి అని మొదలగునవి అనే దానికి ఎంత అర్థమో ఆకృతి గణోయం అనే దానికి కూడా అంతే అర్థం. ఇంగ్లీష్ లో లైక్ దిస్ ఎట్సెట్రా అంటాం. ఈ ఎట్సెట్రా అంటే అర్థం ఏంటి? ఒకటి రెండు చెప్పేసి ఎట్సెట్రా అంటాం. ఈ ఎట్సెట్రా అంటే ఏం చేస్తుంది? అది ఈ ఒకటి రెండుతో సమానమైనటువంటి ధర్మం కలిగిన ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనే అర్థాన్ని చెప్తుంది. అంతే కదండి. మనం ఎలా తెలుసుకునేది ఎలాగండి? ఇది ఆకృతి గణంలోదని తెలుసుకునేది ఎలాగ? అది మనకి ప్రయోగాల వల్లనే తెలుస్తుందండి. అలాగంటారు. సరే. ఓపెన్ గణం అన్నమాట. దాన్ని ఆకృతి గణం అంటే ఓపెన్ గణం. దాని కొత్త పదాలు కూడా చేర్చుకోవడానికి రెడీగా ఉంది. గణపటం ఓపెన్ చేసి ఒకసారి చూస్తే గణంలో అది ఆకృతి గణం కాదని రాసి ఉంటారు. అది చూసి తెలుసుకోవాలి. మనకి ఎక్కువ ఆకృతి గణాల్లో కనిపిస్తాయి. అవునండి, దమయంతి గారు బాగా చెప్పారండి. అది ఓపెన్ 41 ఆకృతి గణాలు ఉన్నాయండి రాజేష్ గారు. 41 ఆకృతి గణాలు ఉన్నాయి మనకి.
ఆహా. ఎన్నండి? 261 గణాల్లో 41 ఆకృతి గణాలు. చూడండి, అంటే you can add any number of new words to it. అది వస్తుతః 41 ఆకృతి గణాలు అంటే చాలా తక్కువ అండి. మీరు చాలా మంచి పని చేశారు అలా నంబర్ వేసి. చాలా ఆనందంగా ఉంది నాకు ఇది తెలుసుకుని. పాణిని గారు 200 గణాలు చెప్పారు అని కూడా నాకు వస్తుతః నేను ఇప్పుడు ఇట్లా గణపాఠం చూడడం కానీ నేను లెక్క పెట్టలేదు. పోనీ అన్ని గణాల్లో 40 ఆకృతి గణాలు ఉన్నాయంటే చాలా తక్కువ అండి. ఎందుకని తక్కువ అంటున్నామంటే, పాణిని గారేమో పదాలన్నిటినీ కూడా ఒక ర్యాండమ్ గా తీసుకొచ్చి గణపాఠంలో పడేలేదు. ర్యాండమ్ గా ఇక్కడి నుంచి ఒకటి అక్కడి నుంచి ఒకటి తీసుకొచ్చి పడేశారు అంటే అది నేనైనా చేస్తాను, ఎవరైనా చేస్తాను. కానీ ఆయన వాంగ్మయాన్ని అంతా పరిశీలించి అన్ని దేశాల్లో ఉండే వ్యవహారాన్ని కూడా బుద్ధిలో పెట్టుకుని ఆయన గణపాఠం తయారు చేశారు కదండి. అది చాలా పెద్ద పని. వస్తుతః అన్ని వేదాలు, అందులో ఉండేటటువంటి పదాలు, ఇంకా వైదిక వాంగ్మయము, వేదాలతో పాటుగా ఇంకా శాస్త్రాల్లో ఉండే వాంగ్మయము, ఇంకా వేరే విద్యల్లో ఉండే వాంగ్మయము, ఇది ఒక ఎత్తు అయితే ఆయా ప్రదేశాల్లో ఉండేటటువంటి భాష, ఏ భాషకి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆయన వేరువేరుగా చూపించారు. ఇన్ని రకాల పదాలని ఆయన బుద్ధిలో పెట్టుకుని గణ విభాగం చేశారు. అది చాలా పెద్ద పని. వస్తుతః సూత్రం రాయడం అనేది ఎంత కష్టమైన పనో, ఇలా గణ విభాగం చేయడం కూడా అంతే, ఇంకా కష్టమైన పని. అసలు మనం గణమంతా రెడీ అయిపోతే సూత్రం ఎవరైనా రాస్తారండి. అసలు ముందు గణ విభాగం చేయడమే కదా కష్టం. గణ విభాగం చేయడం నేనేదో నా బుద్ధికి తోచిన గణంలో పెట్టేసాను అనుకోండి, అది కష్టం కాదు. అది కానీ ఇన్ని శబ్దాలని పరిశీలించడం, అన్ని శబ్దాలని గుర్తుపెట్టుకోవడం, వాటిల్లో ఉండేటటువంటి సామ్య వైషమ్యాలని ఒక లెక్క వేయడం, ఇది కష్టమైన పని. కాబట్టే ఆయన మహర్షి అని చెప్తాం. అందుకనే భాష్యంలో ఆయన గురించి వివరించేటప్పుడు ఒక పంక్తి చెప్తారు. శుచో అవకాశే ప్రాముఖే ఉపవిశ్య దర్భ పవిత్ర పాణి అంటారు. ఇవన్నీ ఏంటంటే అతని యొక్క పోతత్వాన్ని చూపించడం కోసం అన్నమాట. ఆయన అన్ని శబ్దాలని తెలుసుకుని గణ విభాగం చేశారు. దానిలో 40 ఆకృతి గణాలు పెట్టారు. వస్తుతః నాలాంటి వాడైతే 200 గణాలు కాకుండా 2000 గణాలు పెట్టి 2000 గణాల్లో 1900 గణాలు ఆకృతి గణాలు పెట్టి ఉంటాడు. ఇప్పుడు ఈ గణంలో ఉన్న పదాలను గుర్తుపెట్టుకోవడానికి కారికావృత్తులాగా ఏమన్నా శ్లోకాలు ఏమన్నా ఉన్నాయండి? అలా ఏం దొరకలేదండి నాకు కూడా. ధాతువులకి అలా దొరికాయి కానీ గణపాఠం అలా దొరకలేదండి. గుర్తుపెట్టుకోవడం కష్టం కదా అందుకుని అడిగాను. అవును. అందుకనే ఇవన్నీ కంఠస్థం చిన్నప్పుడే వేదం వల్లివేసినట్టుగా వల్లివేసేయాలండి. బ్రహ్మాణి గారు మీరు కొంచెం మొదలు పెట్టండి గణాల్లోని గణపాఠం, గణాల్లో పదాలు. ప్రయత్నం చేశారని చాలా కష్టంగా ఉన్నాయి. ఏదో నామాల్లో ఉన్నాయి కదా, అందుకుని మారిపోతున్నాయి గణం నుంచి వేరే గణానికి. అంటే కొన్ని పదాలు 2-3 గణాల్లో కూడా ఉంటాయండి. అంటే సంపాదనార్థం అలా చెప్పారు. అది దోషం కూడా కాదు, అలా కూడా ఉంది. కాబట్టి వేదం వల్లి వేయడం అనేది అభ్యాసం ఉన్న వాళ్ళకి ఇది కూడా అంత కఠినం కాదేమో అనిపిస్తుందండి. వేదంలో కూడా మీకు కవులు ఇవన్నీ ఉంటాయి కదా, దాటిపోయాం కదండి ఇప్పుడు వయసు. ఇప్పుడు ఈ చెప్పిన వాక్యం ఒకసారి చెప్పరా రాజేష్ గారు? భాష్యవాక్యం అన్నారే, శుచో వక్తాపియ ఏంటది? కాదండి, అది మీరు భాష్యం చూస్తే మీకు తెలిసిపోతుంది. శుచౌ అవకాశే ప్రాంగుఖే ఉపవిశ్య దర్భ పవిత్ర పాణి సూత్రాన్ని ప్రణయతి స్మ అనండి. తత్ర ఏకేనాపి వర్ణేన అనర్థకేన భవితవ్యం కిం పునర్యథా సూత్రేణ అంటారు. అంటే అంత పవిత్రుడైనటువంటి పాణిని రాసిన సూత్రాల్లో ఒక వర్ణం కూడా అనర్థకంగా ఉండకూడదు. మరి ఈ సూత్రమే అనర్థకం అని ఎట్లా చెప్తారు అని ప్రశ్న. అది దానికి మళ్ళీ ప్రసంగం వేరు, మనం మళ్ళీ ఆలోచిస్తాం. తర్వాత రాజన్ గారు మంచి విషయం తీసుకొచ్చారండి. నేను అసలు ఇన్ని గణాలు ఉన్నాయని ఇప్పుడు లెక్క పెట్టలేదు, ఇన్ని ఆకృతి గణాలు ఉన్నాయని అయితే వస్తుతః అసలు లెక్క పెట్టలేదు. ఆకృతి గణాలు ఇలాంటివి తెలుసు కానీ ఈ విధంగా లెక్క చేయలేదు. కానీ ఓ రకంగా చాలా తక్కువేనండి ఆకృతి గణాలు ఈ ఆయన చెప్పిన సంఖ్యతో చూస్తే. చెప్పాలంటే థ్యాంక్స్ టు అష్టాధ్యాయి.com అండి. ఇవన్నీ మా చూడగలుగుతున్నా, ఇలాంటివన్నీ ఉంటాయని కూడా తెలియదు. మేము కొంచెం చూడగలుగుతున్నాం. ఆకృతి గణ లక్షణాలు ఏంటండి? ఆకృతి గణం అవ్వాలంటే చెప్పినట్టు
ఆకృతి గణం లక్షణము అంటే చివర్లో ఆకృతి గణోయం అని ఉండడమేనండి. అది కాదండి. పాణిని గారు ఆయన చేసిన గణవిభాతంలో చివరిలో పదాలన్నీ చెప్పి ఆకృతి గణోయం అంటారండి. ఎక్కడైతే ఆకృతి గణోయం అని ఉంటుందో అది ఆకృతి గణం. గణం రికగ్నైజ్ చేస్తాను. లక్షణం ఏంటి? లక్షణం అంటే సమానాకారాలు కలిగినటువంటి పదాలని కూడా తగిన యోగ్యత కలిగి ఉండడం అండి. ఇంకొక లక్షణం అనేది ఏమి నాకు తెలియదు. సిద్ధాంత గ్రంథంలో ఎక్కడో ఇచ్చినట్టున్నారు ఆకృతి గణం గురించి వివరంగా. ఆహా ఒకసారి చూడండి, ఒకసారి చూసి ఒకసారి మళ్ళీ రేపు చెప్పండి. కిసలయం అంటే చిగురే కదండి? అవునండి, అవును. కిసలము చిగురు గుర్తొచ్చింది నాకు కూడా. అంటే అంత లేతగా ఉంటాయని చేతులు కదండి కరకిసలయం అంటే. మృదువు అదేనండి, లేత చేతులు మృదువు లేత అన్ని వస్తాయి. చిగురు తీసుకోవాలి మనం. అందులో అభిజ్ఞాన శాకుంతలంలో దీనికి సంబంధించిన తుల్యమైన శ్లోకం ఒకటి ఉందండి. అథర కిసలయ రాగ. అవును. కోమల విటపానుకారిణౌ బాహు అని ఒకటి ఉంది, అది వేరే విషయం. అది ఏంటండి శ్లోకం ఎందులో? అభిజ్ఞాన శాకుంతలమైన అభిజ్ఞాన శాకుంతలం. విశలయములను వర్ణిస్తూ అధరాలని. దాని తర్వాత ఇక్కడ మనం ప్రకృతానికి వచ్చేద్దామండి. తేన ఇదమపి భవతి అంటే దీన్ని ఎందుకు గురువు గారు అంటే తప్పకుండా చెప్పేవారు ఈ శ్లోకం. ఆయనకి ఫేవరెట్ నాటకం ఇది. మనం అంటే కొంచెం దాటేసాం కానీ ఆయన అది మొత్తం చదివేవారు అసలు. అదే అది మనం కూడా చెప్పచ్చు, కాకపోతే మనం చెప్పకూడదని కాదు అంటున్నాను. యౌవనం అంగేషు సన్నద్ధం, కానీ ఆయన వివరించినట్టు నేను వివరించలేదు. అది అంతే, తెలుసు, అర్థమైందండి, అర్థమైంది. అక్కడ ఉంది అని చెప్పారు, అంతే అర్థమైందండి. ఇక్కడికి వచ్చేద్దామండి. తేన ఇదమపి భవతి ముఖపద్మం ముఖకమలం కరకిసలయం పార్థివ చంద్ర ఇత్యేవ మాది అనండి. దీని తర్వాత ఇప్పటి వరకు అందరికీ అర్థమైందని తర్వాత సూత్రంలోకి వెళ్దామండి. వెళ్దామండి. పార్థివ చంద్ర అంటే ఏంటండి? పార్థివైవ చంద్ర అనండి, రాజు లాంటి చంద్రుడు. రాజు లాంటి చంద్రుడు. రాజు లాంటి చంద్రుడా, చంద్రుడు లాంటి రాజుని చంద్రుడితో పోలుస్తుంటారు కదా. ఇక్కడ ఇది వేరే అలంకారం అండి. ఇక్కడ అలంకార లక్షణాలు ఒకసారి చూడాలి, నేను ఈ మధ్య చూడలేదు, చాలా కాలం అయిపోయింది. కరకిసలైనప్పుడు కరహ కిసల ఏవా అని అంటున్నారు. అవునండి, అంతే. మరి పార్థివ చంద్రుడు కూడా అంతే కదా. పార్థివ చంద్రైవ, అదే అవునండి, అదే చెప్తున్నాం. చంద్రుడు లాంటి రాజు కాదు కాదు, మనం కిసలయం లాంటి కరము అంటున్నాం కదా. ఆహా, ఇప్పుడు దీంట్లో మొదటి పదం ఏంటండి? పురుష వ్యాఘ్రహ అనే దగ్గర పురుష వ్యాఘ్రహ అని వ్యాఘ్రహ పురుష వ్యాఘ్ర ఇవ అని మనం చెప్పేస్తున్నాం. పురుష వ్యాఘ్ర ఇవ అనే దగ్గర మనం అర్థం మనం వివరించలేదు, తెలుగులో అనుకోలేదు, అందుకని మనకి ఇక్కడ దాకా వచ్చింది. పురుష వ్యాఘ్ర ఇవ మనకు విశేషము ముందర ఉంటుంది కదా, విశేషణం ఎందులో ఎందులో ఇప్పుడు మనం చెప్తున్నది సమస్త పదంలో. అందుకనే పార్థివ అనేది విశేషము. అవును, చంద్రుడి విశేషణం కదా. అవునండి, అంటే చంద్రుడు లాంటి రాజు కదా. కరెక్టే, అది కూడా కరెక్టే. చంద్రుడు లాంటి రాజే, విశేషం పార్థివే. అవునండి, అవునండి, అంటే చంద్రుడు లాంటి రాజు అనే పురుష వ్యాఘ్ర ఇవ అనేటప్పుడు కూడా సింహం లాంటి పురుషుడు అనే ఉంది. పులి లాంటి పురుషుడు. వీటిల్లో అలంకారాల్లో వీటిల్లో ఎక్కువగా చంద్రాలోకంలోని కువలయానందంలోని వీటి వివరణ ఎక్కువ ఉంటుందండి. ఆ శ్లోకాలు ఒకసారి చూసి మనం ఇక్కడ సమన్వయం చేసుకుంటే అప్పుడు మనం ఇది చదివిన దానికి ప్రయోజనం ఉంటుంది. ఒకసారి ఆ శ్లోకాలు చూడాలి. మీరు ఎవరైనా చదివారండి కువలయానందం గాని, ఈ
చంద్రాలోకం కానీ ఏమైనా? సంస్కృతంలో చంద్రాలోకాన్ని, తెలుగులో చందోదర్పణం అని అలంకారాలు ఇచ్చారండి మాకు భాషా ప్రవీణ్లో. ఆ అందులో మొత్తం అన్ని అలంకారాలన్నీ ఉన్నాయి. అలంకారాలు అదేనండి, దాంట్లోనే అలంకారాలు ఉంటాయి కాబట్టి చాలా ఉన్నాయండి అవి. అమ్మో 200 ఎన్నో ఉన్నాయండి. అప్పుడు చదివాము, చాలా అలంకారాలు ఉన్నాయి. 28 అలంకారాలు ఎన్నో మనకి తెలిసినవి. అలా కాదు, ఒక బుక్ ఉందండి ప్రత్యేకంగా అలంకారాలకు, ఒక బుక్ ఉంది. అలంకారాలు 100 పైన ఉన్నాయండి. దాంట్లో అలంకార వివరణ కూడా గొప్పగా ఉంటుంది. గొప్పగా అంటే చాలా చమత్కారంగా ఉంటుంది. అన్ని అలంకారాలు వివరించి చివరిలో ఏ అలంకారాలు అక్కర్లేదు, అన్ని అలంకారాలు ఉపమా అలంకారంలోనే అంతర్భవిస్తాయి అంట. మాకున్నాయండి అలంకారాల పుస్తకం ఉంది. అన్ని అలంకారాలను వివరిస్తారు. వస్తుతః ఇవన్నీ ఉపమా అలంకార భేదాలే అంట. అది చాలా చమత్కారంగా ఉంటుంది. అవి కూడా చదవాల్సినవి అన్ని. అదేనండి. వాళ్ళండి మనం ప్రకృతానికి వచ్చేద్దాం. విశేషణం విశేష్యేణ బహుళం అని సూత్రం అండి. ఇంతకు ముందు నుంచి ఈ సూత్రార్థం మనం 3-4 సార్లు చెప్పుకుంటూనే ఉన్నాము. ఒకసారి ఇక్కడ వీళ్ళు ఏమిస్తారో చూద్దాం. భేదకం విశేషణం, భేద్యం విశేష్యం. భేదకం అంటే ఏంటంటే మిగిలిన వాటి నుండి వేరు చేసేది భేదకం. భేద్యం విశేష్యం, వేరయ్యేది. విశేషణవాచి సుబంతం విశేష్యవాచినా సమానాధికరణేన సుబంతేన సహ బహుళం సమస్యతే. అంటే విశేషణవాచి అయినటువంటి పదము విశేష్యవాచి అయినటువంటి పదంతో బహుళంగా సమాసాన్ని పొందుతుంది. ఇదేనండి, మనం మొదటి నుంచి అర్థం ఇదే అనుకుంటూ ఉన్నాం. తత్పురుషశ్చ సమాసో భవతి. నీలోత్పలం రక్తోత్పలం. నీలం చ తదుత్పలం చ, రక్తం చ తదుత్పలం చ అనేది లౌకిక విగ్రహవాక్యము. నీలాసు రక్తాసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఈ సూత్రం చే సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు నీలా ఉత్పల అనేది. నీల శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పౌరనిపాతలు నీలా ఉత్పల ఆదిగుణ నిగుణము. నీలోత్పలం నీలోత్పల సమస్త పదానికి నపుంసకలింగము పర్వలింగం ద్వంద్వతత్విషయో అని విశిష్ట శుభాది కార్యాలు నీలోత్పలం అనేది. అలాగే రక్తోత్పలం. ఇక్కడ ప్రక్రియలో ఏమీ భేదం లేదండి, ఒకటే సూత్రం. ఇందాకైనా ఒకటి ఈ సూత్రాన్ని బాధిస్తూ అది వస్తుంది, దాన్ని బాధిస్తూ ఇంకోటి వస్తుంది అని చెప్పాలి. ఇక్కడ అది కూడా అవసరం లేదు, ఇది ఒకటే సూత్రం. దాని తర్వాత ఈ సూత్రంలో బహుళం అనే చెప్పడం ఎందుకు అని ప్రశ్న అండి. మనకి విగ్రహవాక్యం ఒకసారి చెప్పరండి. నీలోత్పలం అంటే ఉత్పలం ఇవ నీలా అండి. ఇక్కడ ఉపమానార్థం ఏమి లేదండి. ఈ ఉపమానార్థాలు ఉపమేయార్థాలు ఇందాక సూత్రాల్లో అయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ విశేషణ విశేష భావం ఒకటే, ఇంకా దాంట్లో ఉపమాన ఉపమేయ భావం ఏమీ లేదు. కాబట్టి నీలం చ తదుత్పలం చ అంటే నల్లగా పువ్వు ఉత్పలము అని. అవునవును, రెండు అని. విశేషణ పూర్వపదం. నీలంచ తదుత్పలంచ. నీల అనేది విశేషణము, అది పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఏంది. ఇప్పుడు బహుళ గ్రహణం ఎందుకు అని ప్రశ్న అండి. మహావిభాష ఉండడం వలన వా అనేదే వస్తూ ఉండగా మళ్ళీ సూత్రంలో బహుళం అని చెప్పడం ఎందుకు అనండి. ఇట్లా చెప్పడం వల్ల ఏం చెప్తున్నారంటే బహుళవచనం వ్యవస్థార్థం క్వచిత్ నిత్య సమాస ఏవా. అంటే కొన్ని చోట్ల నిత్యంగానే సమాసం వస్తుంది అని చెప్పడం కోసం బహుళవచనము అనండి. ఎక్కడ అంటే కృష్ణ సర్ప అనండి. కృష్ణ సర్ప అనే దగ్గర ఎప్పుడు నిత్యంగానే సమాసం ఉంటుంది. నిత్యంగా సమాసం ఉంటుందంటే కృష్ణశ్చ అసో సర్పశ్చ అని విగ్రహవాక్యం చెప్పినా కృష్ణ సర్ప అనే సముదాయం చేత నల్ల పాము అనే అర్థం కాదు, నల్ల తాచు అనే అర్థం. కృష్ణ సర్ప అనేది ఏంటంటే ఒక నిత్య సమాసం అన్నమాట. దీనికి విగ్రహవాక్యం చేత బోధ వేరుగా ఉంటుంది. అంటే విగ్రహవాక్యం చేత తెలిసేది వేరు, సమస్త పదం చేత తెలిసేది వేరు. కృష్ణ సర్ప. అలాగే లోహితశాలి అంటే ఎర్రనైన ధాన్యం. ఈ రెండు కూడా నిత్యంగా ఉంటాయి, ఇక్కడ వికల్పం ఉండదు అని, అందువల్లే నిత్యము అని ఒకటి బహుళ గ్రహణానికి ప్రయోజనం. క్వచిన్ నభవత్యేవ, కొన్ని చోట్ల అసలు సమాసమే రాదు. ఎక్కడ రామో జామదజ్ఞ అని. రామో జామదజ్ఞ అనే దగ్గర సమాసమే రాలేదు. రామ అనేది అలాగే ఉంది, జామదజ్ఞ అనేది కూడా అలాగే ఉంది, సమాసం రాలేదు. అలాగే అర్జున కార్తవీర్య అనే దగ్గర కూడా సమాసం రాలేదు.
క్వచిత్ వికల్ప, కొన్ని చోట్ల వికల్పంగా ఉంటుంది. నీలముత్పలం నీలోత్పలం ఇందాక చెప్పినట్టుగానే ఆ బహుళ గ్రహణానికి ప్రయోజనం ఏంటంటే క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష అని కదండి. క్వచిత్ ప్రవృత్తి అనే దానికి క్వచిత్ నిత్య ప్రవృత్తిని చూపిస్తున్నారు. కృష్ణ సర్ప లోహితశాలి అనేది. క్వచిత్ నప్రవర్తతే అనేది దానికి ఉదాహరణ చూపిస్తున్నారు. రామో జామదజ్ఞ అర్జున కార్తవీర్య అని. క్వచిత్ వికల్ప, కొన్ని చోట్ల వికల్పంగా ఉంటుంది. భవచ్చేవ అంటే అర్థం అండి, క్వచిన్ నభవచ్చేవ అంటే రాదని సమాసం. క్వచిత్ నభవత్యేవ, క్వచిత్ సమాసః నభవత్యేవ అని అర్థం అండి. కృష్ణ సర్ప అనేది ఇప్పుడు నిత్యం అండి. నిత్యం అండి. అంటే త్రాచు, నల్ల త్రాచు, నల్ల పాము అని చెప్పకూడదు. క్వచిత్ ప్రవృత్తి, ఇప్పుడు ఇది క్వచిత్ ప్రవృత్తికి వస్తుందా ఈ సమాసం? అవునండి, అవును అవును. లోహితశాలి అనేది అని కూడా క్వచిత్ ప్రవృత్తికేనండి. క్వచిత్ క్వచిత్ భవతి, క్వచిన్ నిత్యం అన్నారు కదా. క్వచిన్ నిత్యం అంటే క్వచిన్ నిత్యం ప్రవర్తతే అని అర్థం అన్నమాట. బహుళార్థంలో 4 వస్తాయి కదండి. అవునండి, ఇక్కడ నాలుగోది ఏంటి? నాలుగోది క్వచిత్ అన్యదేవ అనే దానికి ఉదాహరణ చూపించలేదు. మనం లక్ష్యాన్ని బట్టి చూడాలి. తర్వాత ఎక్కడైనా ఇక్కడ బహుళంగా చెప్పడం వల్ల వేరే కార్యం ఏదైనా వస్తుందా అనేది మనం చూడాలి. ఇక్కడ 3 ఉదాహరణ చూపిస్తున్నారు. క్వచిత్ అన్యదేవ అది ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇక్కడ ఒక చోట అండి మామూలుగా శ్లోకం ఉంటుంది, కార్తవీర్యార్జునో నామ రాజానాం అలా శ్లోకం ఉంటుంది. అక్కడ మరి అక్కడ సమాసం అవనట్టండి, కార్తవీర్యార్జునో నామ అని. కార్తవీర్య పదం అర్జున కార్తవీర్య అనే దగ్గర సమాసం లేదు. కార్తవీర్య అనే దగ్గర ఉండొచ్చు, కానీ అర్జున శబ్దానికి కార్తవీర్య శబ్దానికి సమాసం ఉండదు. అలాగే రామ శబ్దానికి జామదజ్ఞ శబ్దానికి సమాసం ఉంటుంది. పరస్పరం అన్నమాట. అంటే ఇప్పుడు వేరే వేరే వాళ్ళ గురించి, అర్జునుడి గురించి కార్తవీర్యార్జునుడి గురించి చెప్తున్నారు, రాముడి గురించి పరశురాముడి గురించి చెప్తున్నారు. ఇక్కడ రామో జమదజ్ఞ, రామ జామదజ్ఞ అంటే జమదగ్ని కొడుకైనటువంటి రాముడు అని అర్థం అండి. రామ ఓకే ఓకే. అర్జున కార్తవీర్యార్జునుడు అన్నట్టుగా. అలాగా అక్కడ సమాసం రాదు. అర్జున కార్తవీర్య రామ జామదజ్ఞ అని ఉంటుంది, అక్కడ సమాసం రాలేదు. క్వచిత్ వికల్ప, నీలముత్పలం నీలోత్పలం 2 ఉన్నాయండి. తర్వాత విశేషణమితి కిం తక్షక సర్ప అనండి. అంటే విశేషణమైనది విశేష్యంతో సమాసాన్ని పొందుతుంది అన్నాము. ఒకవేళ విశేషణం అని కనుక చెప్పకపోయినట్లయితే ఏమయ్యేది అంటే తక్షక సర్ప అనే దగ్గర కూడా సమాసం వచ్చుండేది. తక్షక సర్ప అనే దగ్గర ఏంటి, తక్షక అనేది విశేషణం కాదు, సర్పంలో ఒక సర్ప విశేషం గాని విశేషణం కాదు. కాబట్టి ఇక్కడ సమాసం రాదు. అలాగే విశేషణేతికి, అవునండి, సర్పానికి పేరు తక్షక అని, కాబట్టి అక్కడ సమాసం రాలేదు. కద్రువ నాగమాత తక్షకుడి విగ్రహవాక్యం వస్తుందండి. అది ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదండి. విశేషణమితి కిం తక్షక సర్ప విశేష్యేణ ఇతి కిం లోహితస్తక్షక. లోహిత విశేష్యేణ అంటే విశేషమైనటువంటి దాంతో సమాసం దాంతో సమాసాన్ని పొందుతుంది అన్నాము. దాంట్లో లోహిత తక్షక అనే తక్షకం విశేష్యం కాదు. ఇక్కడ కూడా ఈ విశేష్యం కాదు కాబట్టి ఇక్కడ సమాసం లేదు. లోహిత తక్షక అని సంధి మాత్రం జరిగింది, లోహిత తక్షక అని అయిందండి. అర్థమైందండి. ఇక్కడ లోహిత అర్థం ఏంటండి? లోహిత అర్థం ఏంటి ఇక్కడ? లోహిత అంటే ఎర్రనైనా అని అర్థం అండి. ఎర్రనైనా తక్షకుడు అని. మరి ఎర్రనైనా అంటే విశేషణమే కదా అది. విశేష్యేణ అనేది ప్రశ్న. విశేషణం అనేది అయిపోయింది. విశేషణమితి తక్షక సర్ప అన్నాము, అక్కడ విశేషణం లేదు కాబట్టి సమాసం రాలేదు, అక్కడ అయిపోయింది. దాని తర్వాత విశేష్యేణేతి కిం విశేషంతో సమాసాన్ని పొందుతుంది అని చెప్పకపోయినట్లయితే ఏమయ్యేది అంటే లోహిత తక్షక అనే దగ్గర కూడా సమాసం వచ్చి ఉండేది అనండి. దాన్ని వారించడం కోసం విశేషేణ అని చెప్పాలి అనండి.
ఇక వస్తుతః మనం చాలా వేగంగా చూసేసాము, కానీ ఇక్కడ చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం మళ్ళీ చూద్దాం. దాని తర్వాత ఇది అందరికీ అర్థమైంది అంటే పై సూత్రంలోకి వెళ్దాం అండి. ఇక్కడ ఏవి సమాసం అవుదండి, లోహిత అంతే. అవునండి, ఈ సమాసం కాదు, అంతే. తర్వాత పూర్వాపర ప్రథమ చరమ జఘన్య సమాన మధ్య మధ్యమ వీరాశ్చ అనండి. ఇవన్నీ కూడా ఈ పదాలు కొన్ని మనకి ఇంతకు ముందు సుప్ అనేవి సుప అనేవి అన్ని అనువృత్తులుగా వస్తాయి. అప్పుడు ఈ సుబంతాలు సమానాధికరణమైనటువంటి సుబంతాలతో సమాసాన్ని పొందుతాయి అని సూత్రం ఉంది. ఏ సుబంతాలు అంటే పూర్వ అని గాని, అపర అని గాని, ప్రథమ అని కానీ, చరమ అని గాని, జఘన్య అని గాని, సమాన మధ్య మధ్యమ వీర అనే సుబంతాలు సమానాధికరణమైనటువంటి సుబంతంతో సమాసాన్ని పొందుతాయి అని సూత్రార్థం. ఆ పూర్వ అపర ప్రథమ చరమ జఘన్య సమాన మధ్య మధ్యమ వీర ఇత్యేతే సుబంతాః సమానాధికరణేన సుపాస సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి అనండి. పూర్వ పురుష అంటే పూర్వశ్చ అసౌ పురుషశ్చ అనండి. పూర్వశ్చ అసౌ పురుషశ్చ అనే అర్థంలో ఈ సూత్రం చేత సమాసంజ్ఞ ప్రాతిపదికసంజ్ఞ సుప్లుక్ పూర్వ పురుష అనండి. అంటే ఇక్కడ ప్రక్రియలో ఏమీ విశేషం లేదు. పూర్వశ్చ అసౌ పురుషశ్చ, అవునండి. ప్రథమ పురుష అంటే ప్రథమశ్చ అసౌ పురుషశ్చ, అవునండి. అవునండి. అపర పురుష అపరశ్చ అసౌ పురుషశ్చ, ప్రథమశ్చ అసౌ పురుషశ్చ, చరమశ్చ అసౌ పురుషశ్చ, జఘన్యశ్చ అసౌ పురుషశ్చ, సమానశ్చ అసౌ పురుషశ్చ సమాన పురుష, మధ్యశ్చ అసౌ పురుషశ్చ, మధ్యమశ్చ అసౌ పురుషశ్చ, వీరశ్చ అసౌ పురుషశ్చ. జఘన్య అంటే ఏంటండి? జఘన్య అంటే జఘనే భవం జఘన్యం అనండి. జఘన్యం అంటే నిందించదగినది, అసహించుకోదగినది. అవునండి. జఘన్యం ఏంటండి? ఏం చెప్పారు? జఘన్యం అంటే జఘన్యము అంటే అసహించుకోదగినది అనండి. ఏదండి? నీచార్థంలో చెప్పారట. నీచమైన జఘనే భవం జఘన్యం అనండి. జఘనే భవం జఘన్యం. అది కూడా ప్రక్రియలో ఏమి కాఠిన్యం లేదండి, అందుకనే పైకి వెళ్తున్నామండి. దాని తర్వాత శ్రేణ్యాదయ కృతాదిభి అనండి. శ్రేణ్యాదిల్లో అంటే శ్రేణ్యాదులు ఒక గణంలో చెప్పబడినటువంటి పాణిని గారి చేత అవి కృత మొదలైనటువంటి వాటిచే సమాసాన్ని పొందుతాయి అనండి. కృతాదులు కూడా ఒక గణమే. శ్రేణ్యాదేహ సుబంతాః కృతాదిభిః సమానాధికరణైః సహ సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి అనండి. ఇప్పుడు ఒక వార్తికం చెప్తాను. ముందు శ్రేణ్యాది గణంలో కొన్ని పదాలు ఉన్నాయి, అలాగే కృతాది గణంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్రేణ్యాది గణంలో ఉండే పదాలు కృతాది గణంలో ఉండేటటువంటి పదాలతో సమాసాన్ని వికల్పంగా పొందుతాయి. వాటికి తత్పురుష అనే పేరు కూడా ఉంటుంది అని అర్థం అండి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఒక అధిక విషయాన్ని చెప్తున్నారు. శ్రేణ్యాదిషు స్వ్యర్థవచనం కర్తవ్యం. ఇది ఒక వార్తికము. ఈ శ్రేణ్యాదుల్లో ఏవైతే పదాలు ఉన్నాయో అప్పుడు చ్వ్యర్థం ఉన్నప్పుడు మాత్రమే సమాసం వస్తుంది అని చెప్పాలి అనండి. చ్వ్యర్థం అంటే ఏంటంటే చ్వి అనే ప్రత్యయం యొక్క అర్థం చ్వ్యర్థం. చ్వి అనే ప్రత్యయం యొక్క అర్థం ఉన్నప్పుడు అనండి. చ్వి అనే ప్రత్యయం ఎప్పుడు వస్తుందండి? మీరు అందరూ తద్దితలు చదివారు కాబట్టి అడుగుతున్నాం. అది ఏంటండి? రెండు వచ్చినప్పుడు చెప్తాం కదండి. ఒకసారి పుస్తకం చకార వకార ఈకారాలు చ్వ్యర్థ వచనం అన్నమాట. చ్వ్యర్థ అన్నమాట. ద్వ్యర్థం కాదు, ద్వి అనుకున్నారు రామలక్ష్మి గారు. విప్రత్యయం గుర్తుందండి ఎవరికైనా?
భ్రమర గారు చ్విప్రత్యయం గురించి చూసాం. మీరు చూసారు, నేను ఎప్పుడు చెప్పినట్టు గుర్తులేదు. క్విప్ కదండి? క్విప్ కాదు, చివి. ఒకసారి ఈ మన సూత్రంలో చూడండి, శ్రేణ్యాదేహ అని సూత్రార్థం ఇచ్చిన తర్వాత శ్రేణ్యాదిషు చ్వ్యర్థవచనం కర్తవ్యం అనే ఒక వార్తిక ఉంది. ఇక్కడ చ్వ్యర్థవచనము అంటే ఏంటి అనేది ప్రశ్న. వ్యర్థము అంటే చ్వి యొక్క అర్థం చ్వ్యర్థం అండి. అంటే చ్వి ప్రత్యయానికి ఉండేటటువంటి అర్థం ఉన్నప్పుడే ఈ సమాసం వస్తుంది అని చెప్పాలి అనండి. చ్వి ప్రత్యయానికి అర్థం ఏంటి అనండి. ప్రత్యయానికి ఏంటంటే చ్వి అనే ప్రత్యయం ఎప్పుడు చెప్పారు అనండి. అభూత తద్భావే సంపద్య కర్తరి చ్విహి అనండి. అంటే అభూత తద్భావం ఉన్నప్పుడు సంపద్యమాన కర్త ఉంటాడు అనేప్పుడు చ్వి అనే ప్రత్యయం వస్తుందండి. చ్వి అనే ప్రత్యయం వస్తుంది అని అర్థం దానికి. ఇక్కడ ప్రకృతి ఉదాహరణ బట్టి అశ్రేణయ శ్రేణ్య కృతాః అంటే ఒకటే, అది లైన్ లో లేదు, ఆ లైన్ లో లేని దాన్ని లైన్ లో ఉండేలాగా చేశారు అన్నమాట. శ్రేణయ కృతాః అంటే శ్రేణి అంటే వరుస, అలా వరుసగా లేని దాన్ని వరుసగా ఉండేలాగా చేశారు అనే అర్థంలో ఇక్కడ ఏమైంది, అభూత తద్భావం ఉంది. ఇంతకుముందు అది భూతం కాలేదు, అది లేదు, ఇప్పుడు అది అలా మారుతోంది. అలాగే ఇప్పుడు అది అలా మారుతోంది కాబట్టి ఇక్కడ చ్వ్యర్థం ఉందన్నమాట. చ్వ్యర్థం ఉంది కానీ చ్వి ప్రత్యయం లేదు. చ్వి ప్రత్యయం ఉంటే ఈ సమాసం రాదండి. ఒక నిమిషం. శ్రేణీకృత, అదే శ్రేణీబంధ కూడా ఇక్కడే. ఇక్కడ శ్రేణయ కృతాః శ్రేణీకృతాః అనండి. అంటే వరుస లేనివి వరుస అన్నిటినీ వరుసలో పెట్టారు. ఒక వరుసలో లేని వాటిని వరుసలో పెట్టారు అని. దీంట్లో రఘువంశంలో ఒక దీనికి సంబంధించిన ప్రసిద్ధమైన శ్లోకం ఉందండి. దుర్గాభవాని గారు లేరు, వెంటనే అందుకుని ఉండేవారు. రఘువంశం ప్రథమ సర్గలోనే ఉందండి. శ్రేణీ బంధాత్ అని ఉంది, అక్కడ శ్రేణీ పదం ఉందన్నమాట. శ్రేణయ కృతాః అనే అర్థంలో శ్రేణయ కృతాః అనేది లౌకిక విగ్రహవాక్యం అండి. ఇక్కడ శ్రేణీసు కృతాసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఈ శ్రేణి హ్రస్వైకారం అండి, శ్రేణి అంతే. శ్రేణి ఇకారాంత ప్రాతిపదిక. శ్రేణీసు కృతసు అండి. అవునండి. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి శ్రేణ్యాదిషు చ్వ్యర్థవచనం కర్తవ్యం. శ్రేణయ కృతాః శ్రేణీకృతాః అంటే అనేకే ఏకే కృతాః ఏకకృతాః అనండి. శ్రేణ్యాదేహ పఠ్యంతే కృతాది ఆకృతిగణః అంటే శ్రేణ్యాదుల్ని పాణిని గారు ఇవే అని పఠించారు, కృతాదులు మాత్రం ఆకృతి గణాలు. ఇలా సమానాకారంగా ఉండేటటువంటి కృత మొదలైన వాటితో సమానాకారంలో ఉండే వాటిని కూడా గ్రహించవచ్చు అనండి. ఇక్కడేంటి, ఈ చ్వ్యర్థం ఉండాలి కానీ చ్విప్రత్యయం ఉండకూడదు అని. చ్విప్రత్యయం ఇక్కడ రాదు కానీ చ్విప్రత్యయానికి ఉండేటటువంటి అర్థం మాత్రం ఇక్కడ ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ ఈయన స్పష్టంగా చెప్తున్నారు. ఏమని, వ్యంతానాంతు కుగతి ప్రాదయ ఇత్యనేన నిత్య సమాసః శ్రేణీకృతాః అనండి. అంటే శ్రేణయ కృతాః అనే అర్థంలో చ్విప్రత్యయం కూడా ఉంది అన్నట్లయితే శ్రేణీకృతాః అని ఉంటుంది. అక్కడ ఈ సూత్రం చేత సమాసంజ్ఞ కాదు, గతి ప్రాదయ అని మనకు కొన్ని సూత్రాల తర్వాత వస్తుంది, ఆ సూత్రం చేత సమాసంజ్ఞ వస్తుంది. ఇక్కడ చ్వ్యర్థం ఉంది కానీ చ్విప్రత్యయం లేదనమాట. శ్రేణయ కృతాః అనే అర్థంలో శ్రేణి అనేది చ్వి రహితమైనటువంటి ప్రాతిపదిక. ఇది కృత అనే దాంతో సమాసాన్ని పొందితే శ్రేణి కృతాః అని అవుతుంది. అక్కడ శ్రేణి సమాసంతో దాంతో సమాసం వస్తే దీర్ఘం ఉంది. అంటే త్విప్రత్యయం చేసినప్పుడు దీర్ఘం వస్తుందండి. త్విప్రత్యయాన్ని ఆశ్రయించుకుని దీర్ఘం వస్తుంది అన్నమాట. ఇక్కడ త్విప్రత్యయమే లేదు కాబట్టి దీర్ఘం రాలేదు. చ్వ్యంతానాంతు
కుగతి ప్రాదేయ ఇత్యనేన నిత్య సమాసః శ్రేణీకృతాః. అందరికీ అర్థమైందండి? ఎక్కడ రాసి ఇదంతా లేదండి ఇందులోనే? ఉన్నదండి వార్తికంలో అండి కింద కింద ఇచ్చారు కుగతి ప్రత్యంతానాం తు కుగతి ప్రాదయ 2:2:18 నుంచి ఇచ్చరేణ నిత్య సమాసః శ్రేణీకృతాః. ఇప్పుడు ఇక్కడ శ్రేణ్యాదుల్ని కృతాదుల్ని ఇక్కడ చూపిస్తున్నారండి. శ్రేణ్యాదులు అంటే ఏంటి? శ్రేణి, ఏక, పూగ, కుండ, రాశి, విశిఖ, నిచయ, నిధాన, ఇంద్ర, దేవ, ముండ, భూత, శ్రవణ, వదాన్య, అధ్యాపక, బ్రాహ్మణ, క్షత్రియ, పటు, పండిత, కుశల, చపల, నిపుణ, కృపణ ఇది శ్రేణ్యాది అన్నారు చూడండి. ఇతి అని అక్కడ పూర్తి చేశారు. ఇవి మాత్రమే శ్రేణ్యాదులు అని. ఇవి పాణిని గారిలో ఉండే గొప్పతనం అన్నమాట. అంటే ఆయన పదాలని ఆయనకి నచ్చినట్టుగా తీసుకోలే, లోకంలో ఉండే ప్రయోగాల్ని చూసి వాటి యొక్క సామ్య వైషమ్యాలను పరిశీలించి అప్పుడు గణపాఠం చేశారు. వస్తుతః సూత్రపాఠ రచన కంటే గణపాఠ రచనే జటిలమైనది. అంటే చాలా పెద్ద పని. ఆయనకి ఇలాంటి కంప్యూటర్ ఉందనుకోండి, Ctrl+H Ctrl+F కొట్టేసి అన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇలాంటి సమానంగా అది కూడా కుదరదు. Ctrl+H Ctrl+F ఏం చేస్తే అంటే సమాన రూపం ఉన్నప్పుడు, ఆ శబ్దాలకి సమాన రూపం ఉన్నప్పుడు తెస్తే కానీ అర్థాన్ని తీసుకురాలేవు కదండి, ఆ లోకంలో ఉండే వ్యవహారాన్ని తీసుకురాలేవు కదండి. ఎన్ని కంప్యూటర్లు వచ్చినా పాణిని గారు చేసిన పనులు చేయలేవండి. ప్రస్తుత కాలంలో ఎన్ని కంప్యూటర్లు ఉన్నా పాణిని గారు చేసిన ఈ గణపాఠ పనిని చేయలేవు. సూత్రపాఠ పనిని ఇప్పుడు కొన్ని కంప్యూటర్లు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం ఎక్కడికో డీవియేట్ అయిపోతాం, అక్కడికి వెళ్ళొద్దు. కానీ ఇదంతా ఇతి అనే దాని వల్ల వచ్చింది. ఇతి అని చెప్పడం వల్ల ఇవి మాత్రమే శ్రేణ్యాదులు. ఇక మీదట ఇది ఇందులో ఏది కొత్త దాన్ని యోజనం చేయడం కుదరదు అని. తర్వాత కృతాదులు చెప్తున్నారు. కృతాదుల్లో కృత, మిత, మత, భూత, ఉక్త, సమాజ్ఞాత, సమామ్నాత, సమాఖ్యాత, సంభావిత, అవధారిత, నిరాకృత, అవకల్పిత, ఉపకృత, ఉపాకృత ఇది కృతాదిహి అన్నారండి. అంటే ఇక్కడ మళ్ళీ దీంట్లో కాశికులను చూడండి, ముందు పంక్తిలో కృతాది రాకృతి గణ అంటున్నారు. పాణిని గారేమి కృతాది రాకృతి గణ అని చెప్పలేదు. మామూలుగా ఆయన చెప్పినప్పుడు గణపాఠంలో ఆకృతి గణోయం ఇత్యాకృతి గణ అని ఆయన అంటారు. కానీ కొన్ని చోట్ల అనకపోయినా కూడా వీళ్ళు భాష్యాదుల్లో ఉండేటటువంటి వాటిని ఆశ్రయించుకుని కాశీకారులు వాళ్ళు కూడా ఇది ఆకృతి గణ అని కొన్ని చోట్ల దాన్ని ఇంకొంచెం సర్దుతారనమాట. దాన్ని సదరం అంటే సవరిస్తారనమాట. ఇక్కడ శ్రేణ్యాది గణం, ఆకృతి గణం అని చివరిలో ఇచ్చారు. అవునండి. అంటే ఇది నా పుస్తకంలో ఇది కృతాదిహి అని శ్రేణ్యాది గణం, ఆకృతి గణం అని ఇచ్చారండి. లేదండి, ఇది శ్రేణ్యాదిహి అని ఇచ్చారండి. తెలుగులో చూడండి. అవునండి, శ్రేణ్యాది ఆకృతి గణ అని సంస్కృతంలో ఇవ్వలేదండి. మనం కాశీకు కూడా శ్రేణ్యాదేన పఠ్యంతే కృతాదిహి ఆకృతి గణ అన్నారండి. స్త్రీలింగాన్ని వస్తుందండి. కృతాది గణ అని ఇచ్చి తెలుగులో ఇచ్చినప్పుడు శ్రేణి, ఏక, పోగకుండా ఇట్లాంటి మొదలని చెప్పి ఆఖరి లైన్ చదవండి సూర్యకుమార్ గారు. నిపుణ ఇది ఆఖరి లైన్ కరెక్ట్ చేసుకోండి. అది మన సమయం అయిపోయిందండి. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ ఏదో ఉందనుకుంటా. అవునండి, శ్రేణ్యాది గణం కాదన్నారు కదా మీరు. యథార్థం అంటే ఏం చెప్పారండి? స్త్రీత్వం కదా బోధిస్తుంది. టైం అయిపోయింది. టైం అయిపోయిందండి.